బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వెలువెత్తాయి. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి రెండో దశ నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వెలువెత్తాయి. డిసెంబర్ 11న మొదటి దశ పోలింగ్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి రెండో దశ నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నామినేషన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలము కొనసాగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నిన్న నుంచి అంటే మొన్న నిన్న 2 రోజుల పాటు నామినేషన్ కంప్లీట్ కావడంతో ఈరోజు మరొకసారి మొదటి దశ చివరి నామినేషన్ గడువు ఈరోజుతో కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి నుంచి రెండో దశ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నిన్నటి వరకు మనం ఒకసారి లెక్కలు చూసినట్లయితే మొత్తం సర్పంచ్ పదవులకు దాదాపు 8,198 దరఖాస్తులు నామినేషన్లు సర్పంచులకు మాత్రమే నామినేషన్ కావాలని జరిగింది. అందులో వార్డు మెంబర్లకు 11,502 వార్డు మెంబర్లకు నామినేషన్లు రావడం జరిగింది. దీంతోపాటు అత్యధికంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా నామినేషన్ల ప్రక్రియ అంటే 796 నామినేషన్లు సర్పంచ్లకు వస్తే, అదేవిధంగా వార్డు మెంబర్లకు 974 నామినేషన్లు కేవలం ఒక నల్గొండ జిల్లాలోనే రావడం జరిగింది. దీంతోపాటు అతి తక్కువగా ములుగు జిల్లాలో కేవలం 63 సర్పంచ్లకు నామినేషన్లు దాఖలైతే అందులో 93 మంది వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు కావడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోలాహలం, గ్రామీణ స్థాయిలో మాత్రం ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నాయి. నిన్న కోర్టు కూడా తమ జోక్యం చేసుకోవాలని చెప్పడంతో నామినేషన్లు వేయడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. చాలామంది ముఖ్యంగా యువత కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల అధికారిని అటు రాణి కౌముది కూడా ఎప్పటికప్పుడు అటు జిల్లా ఎస్పీలతో, కమిషనర్లతో, కలెక్టర్లతో, మరోవైపు ముఖ్యంగా అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నామినేషన్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మరోవైపు పోలింగ్ సంబంధించిన ప్రక్రియకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా అధికారులను అడిగి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. దీంతోపాటు మరోవైపు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సైతము ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీలు, కమిషనర్లు, అదేవిధంగా జిల్లా స్థాయిలో అధికారులు కూడా వారు కూడా ఎక్కడెక్కడ చెక్ పోస్ట్స్ ఏర్పాటు చేసి ఓటర్లను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం కూడా ఒకవైపు డీజీపీ కూడా చేయడం జరిగింది. మొత్తం మీద నామినేషన్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు థర్డ్ డే, అంటే ఈరోజు మొదటి దశ థర్డ్ డే కంప్లీట్ అవుతుంది. ఈరోజుతో మొదటి దశ పూర్తి అవుతుంది. రేపటి నుంచి మళ్ళీ రెండో దశ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు జరిగినటువంటి మొదటి దశ స్క్రూటినీ అనేది రేపటి నుంచి కొనసాగుతుంది. రేపు పరిశీలన జరుగుతుంది. ఎల్లుండి సంబంధించినటువంటి అప్పీల్కి వెళ్ళడానికి, అంటే ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ అప్పీల్ వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 3వ తేదీన ఉపశమనం అంటే విత్డ్రా చేసుకోవడానికి డిసెంబర్ 3 వరకు అవకాశం కల్పించారు. దీంతోపాటు అటు పోటీల్లో ఉన్నటువంటి వారిని కూడా ప్రభావితం చేస్తున్నారు పెద్ద ఎత్తున అని ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. కొంత విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాలపై కూడా ఎప్పటికప్పుడు అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆరా తీస్తున్నారు. మొత్తం మీద ఓటర్లను సంబంధించినటువంటి విషయాలపై కూడా ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించిన ఇష్యూ కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఇష్యూస్ తలెత్తకుండా పూర్తిగా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ మొత్తం జోరుగా కొనసాగుతుంది. ఓటర్లకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ప్రభావితం చేసేందుకు హామీలతో పాటు కొంత మద్యాన్ని, మరోవైపు కొంత డబ్బును కూడా ఓటర్లు ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయిలో ఇప్పటికే దాదాపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి దశ నామినేషన్ ఈరోజుతో కంప్లీట్ అవుతుంది. రేపు రెండో దశ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి రేపటి నుంచి సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు మొదటి దశలో ఎన్ని నామినేషన్లు దాఖలు అనేది మన కాసేపులోనే పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపులో వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే జోరుగా గ్రామీణ స్థాయిలో మాత్రం జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నిన్న కోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో చాలా వరకు నామినేషన్లు వేయడానికి ఎక్కువగా యూత్ కూడా ఎక్కువగా ముందుకు వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే నామినేషన్లు ఈరోజుతో మొదటి దశ కంప్లీట్ అయింది. రేపటితో రెండో దశ ప్రారంభం కావుతుంది. ఇదంతా కూడా స్కూటీని డిసెంబర్ 3వ తారీఖు, ఈరోజు వేసినటువంటి మొదటి దశ డిసెంబర్ 3వ తారీఖున పూర్తిగా స్కూటీని అనేది ఖచ్చితంగా ఉంటుంది, విత్డ్రా అనేది. మరోవైపు మూడో దశ 3 నుంచి నామినేషన్ ప్రక్రియ మూడో దశ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 3వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎన్నికల కోలాహలం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు.
రైట్, థ్యాంక్ యూ సునీల్.